దృష్టికి రాలేదు. నాకు తెలిసి ఆర్టీటీని మనం వదులుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఆర్టీటీ అనేది మన అనంతపురంలో చిరస్థాయిగా ఉంటుందనేదే మా కళ. అది ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుందని అందరికీ తెలియదు. 100% ఏ ఇష్యూస్, ఇది ఏమన్నా ఇష్యూవా? ఆయన జెండా ఈరోజు కూడా మీరు చూసింటారు. ఆర్టీటీ విన్సన్ ఫెరర్ది కట్టుకొని వాళ్ళ కలర్ వేసుకుంటే ఏమిది న్యాయం? అంత పెద్ద వ్యక్తిని మనం పార్టీతో ముడిపెట్టడం చాలా తప్పు. ఇది ఎవరు కూడా క్షమించరాని తప్పు. ఆయన మంచు ఫెరర్ గారికి కూడా ఈ విషయంలో ఇష్టం లేదు. మీరు చేయొద్దని కూడా చెప్పారు. మరి ఎందుకు మాకు రాజకీయం చేస్తున్నారు, గవర్నమెంట్ ఫేవర్గా ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక కావాలనే అభిప్రాయంతో చేశారు. ఈరోజు అందరూ చెప్పడం ఏంటంటే ఆయన పాదయాత్రలో 40 మంది 50 మంది కన్నా ఎక్కువ లేరని చెప్పారు. అంటే నాకున్న సమాజం వచ్చేటప్పుడు తెలుసుకుంటే, కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రజలు కూడా తండోపతండాలుగా వెళ్ళారని కూడా విషయం కూడా మా దృష్టికి వచ్చింది. సార్, ఇప్పుడు సీఎం గారు చెప్పినట్లు వీరుగా ఫాలో చేయండి, కృష్ణదేవరాయలు చెప్పిన ఖచ్చితంగా కృష్ణదేవరాయలు నేను కలిసి నా సీఎం గారు ఆయనే చెప్పారు. సీఎం గారు చెప్పారు, మీరు ఖచ్చితంగా దీని గురించి నేను ఫాలోఅప్ చేస్తాను. ఆయన అనుకోకుండా 10 రోజులు 15 రోజులు అమెరికాకి పోవడం జరిగింది. ఇవాళ రేపు వచ్చింటాడో తెలియదు, కానీ వచ్చిన వెంటనే మేము కూడా వెళ్ళి అది ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాము. కాళు శ్రీనివాస్ అన్న కూడా మొన్ననే చెప్పాడు, ఆయన కూడా కలిసి వెళ్దామన్నాడు. అదేవిధంగా కూడా కలిసి వెళ్ళి ఇంకా అవసరం అనుకుంటే మా మంత్రులు కేశవ్ గారిని, కాళు శ్రీనివాస్ గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని, జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ విషయం ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అవును అన్నారు. ఎఫ్సిఆర్ఐని అప్లై చేసుకోవడం అని చెప్పడం వాస్తవమే. కాకపోతే ఎఫ్సిఆర్ఐ ఎందుకంటే ఇది మొత్తం కంట్రీ వైడ్ తీసుకునే పాలసీ కాబట్టి కొత్తగా అప్లై చేసుకుంటే దాని ప్రకారంగా రెన్యువల్ చేస్తామన్నారు. అదేం ప్రాబ్లం కాదన్నారు. అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వెళ్తాం మేము కూడా. పిఎం గారిని అంటే ఎంపీలు మీరు అన్న తర్వాత ఉంది, ఎంపీలు అందరినీ కూడా కలవాల్సిన అవసరం ఉంది. అందరినీ కలిసి అందరు ఎంపీలను కూడా తీసుకెళ్తాం. మా ఎంపీ అంబికా లక్ష్మణ్ని, పార్థసారథి గారిని, అలాగే నాగరాజు గారిని, ఇట్లా అందరూ ఎంపీలను కూడా తీసుకెళ్ళి కూడా మన ప్రధానమంత్రినో లేదా అమిత్ షా గారినో కలిసి మన సమస్య వివరిస్తామని తెలియజేస్తున్నాం. మేము తిరుగుతున్నాం. అంటే ఆర్టీటీ అనేది ఎఫ్సిఆర్ ఎప్పుడు రద్దయింది? 2021లో రద్దయింది. నువ్వు ఆ రోజు నీ దృష్టికే లేని విషయాన్ని ఈరోజు నువ్వు పాదయాత్ర చేస్తా అంటే ఇది మమ్మల్ని అందరినీ, ప్రజలందరినీ, వ్యవస్థను మోసం చేస్తానంటే కదా. నేను 2021 తర్వాత మేము గెలిచిన తర్వాత ఆగస్టులోనే నేను అమిత్ షా గారికి నేను లెటర్ కూడా రాశాను. ఇది ఎఫ్సిఆర్ఐ మీరు మరి కూడా చేయండి అంటే ఆయన రిప్లై కూడా వచ్చింది. అది కూడా మీకు కాపీ మొన్ననే ఇచ్చాను. అంటే ఈరోజు మనం 2025లో ఉన్నాం. 24 ఆగస్టులోనే నాకు రిప్లై, అక్టోబర్లో రిప్లై వచ్చింది. ముమ్మాటికి తప్పే ఆయన చేయడం. ఇది చాలా అసలు ప్రజలందరూ కలిసి దాన్ని నిలబెట్టుకోవాల్సిన నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి ఏ విధంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఒక రాజకీయ ముద్ర వేసి దాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఆయన పాదయాత్ర చేస్తే ఆడిట్ ఏమన్నా వస్తుందా? చెయ్యి. నువ్వు పాదయాత్ర చేయడం తప్పు కాదు. నువ్వు అదేదో ఢిల్లీలో పోయి చెయ్యి, ఇంకో చోటు చెయ్యి, ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించి మీరు అనే విధంగా ఒక అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని ఆ ప్రకారంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం.